పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. ఓడమో కాళ్ళు పట్టుకునే పరిస్థితి తీసుకొస్తా, కాళ్ళు ఎరక్కొడతా. ఏంటి ఆడి వయసు ఎంత, ఆడి దేవినేని అవినాష్ గారు ఆడి బతికెంత, ఆడి కెపాసిటీ ఎంత, వాళ్ళు తీసేస్తాను చెప్పి అందుకని ఆడికి ఎల్లంపల్లి గాడికి ఈసారి రమ్మనండి. మేము మనుషులమే, మేము ఉప్పు గారాలు తింటున్నాం. మేము ఒక సీనియర్ శాసనసభ్యుడిని, మాకు చట్టం పట్ల అవగాహన ఉంది, నిబంధనలు నియమాలు తెలిసిన వాళ్ళం. నేను డీజీపీ గారికి కూడా కలుస్తా, డీజీపీ గారి నోటీసులో కూడా పెడతా. ధర్నా చౌక్ దేనికి పెట్టారు మీరు? వాళ్ళు రోడ్ల మీదకి వచ్చి మా నాయకుడు లొకేషన్ తిడితే, మా నాయకుడు లొకేషన్ బూతులు తిడితే, మా నాయకుడు చంద్రబాబు నాయుడు బూతులు, సమస్య లేదు, ఊరుకునే ప్రసక్తే లేదు. ఆడ అవతలోడు ఎంత పెద్ద పిస్తా అయినా ఊరుకునే సమస్య లేదు. విజయవాడలో రాజకీయాలు చాలా హాట్గా మారిపోయినాయి. ఒక పక్క మెగా డిఎస్సీలో అవినీతి జరిగింది, అక్రమాలు జరిగాయంటూ కూడా వైసీపీ రిలే దీక్షలు చేస్తూ ఉంటే దీక్షలన్నీ కూడా ఒక సైడ్కి వెళ్ళిపోయాయి. ఇప్పుడు టీడీపీ వర్సెస్ వైసీపీ లాగా మారిపోయింది. ఇప్పుడంతా కూడా ప్రతిరోజు కూడా అంటే జనరల్గా ఇటువంటి దీక్షలకు ఏంటంటే మీడియా ఏదో ఒక రోజో లేదా ఒక ఫోటో కవర్ చేసి ఆపేస్తారు. బట్ మీడియా వాళ్ళంతా కూడా దీక్ష దగ్గరే వెయిట్ చేస్తున్నారు. దాని రీజన్ ఏంటంటే అక్కడ ఎవరు వచ్చి టీడీపీకి సంబంధించిన నాయకులు గొడవ చేస్తారని. ధర్నా చౌక్ తప్ప మిగతా అన్ని చోట్ల కూడా నిన్నటి నుంచి కూడా మీడియా ప్రతినిధులంతా కూడా అక్కడే ఉన్నారు. దానికి ప్రధాన కారణం ఏంటంటే ఫస్ట్ బోండా ఉమా గారు, సార్ యాక్చువల్గా మీరు స్టార్ట్ చేసిన దగ్గర నుంచి నిన్న నుంచి మా మీడియా వాళ్ళందరూ కూడా ధర్నా చౌక్ దగ్గరే ధర్నా చౌక్ తప్ప మిగతా అన్ని చోట్ల తిరుగుతున్న పరిస్థితి. అంటే ఏంటి సార్ ఇది ట్రెండ్ మీరు క్రియేట్ చేశారు అనుకోవచ్చా? అంటే ఇట్లా ధర్నా చౌక్ కాకుండా ఎక్కడ ధర్నా చేసినా కూడా ఉపేక్షించమని. ఇప్పుడు 2024లో మేలో మేము ఈ ప్రభుత్వం వచ్చింది. ఇవాళ వరకు 2 సంవత్సరాల పాటు ఓపిక పెట్టాం మేము. అసలు వాళ్ళు ఎవరి జోలికి వెళ్ళా, వాళ్ళు ఏదన్నా వాడుకుంటున్నారు, వాళ్ళు రఫా అంటున్నారు, జంతుబళ్ళు ఇస్తున్నారు, మనుషులను గుద్దేస్తున్నారు, మనుషులను చంపేస్తున్నారు, ఏదో చేసుకుంటున్నారు. సరే చట్టపరంగా ఏం చేస్తున్నారో అది పోలీసులు చట్టం చూసుకుంటుందని వదిలేసాం. 2 సంవత్సరాల్లో మేము ఏ రోజు కూడా యాక్టివ్గా కూడా బోండావమ్మ లేడు. ఎందుకంటే ప్రెస్ మీట్ కూడా పెట్టలేండి 2 సంవత్సరాలు. ఇదే వాళ్ళే ఫస్ట్ టైం ప్రెస్ మీట్ పెట్టింది ఈ 2 ఇయర్స్లో. మధ్యలో ఎవరిని 1-to-1 మాట్లాడితే తప్పితే ఏదన్నా ఎందుకంటే చాలామంది మా ఎమ్మెల్యేలు అందరూ ఉన్నారు పార్టీలో, అందరూ చేస్తున్నారని మా పని ఏదో నియోజకవర్గంలో చేసుకుంటున్నాం. ఇవాళ వైసీపీ వాళ్ళు కావాలని రెచ్చగొట్టే ధోరణిలో ప్రత్యేకంగా విజయవాడలో నా నియోజకవర్గంలోకి వచ్చి నన్ను టార్గెట్ చేస్తూ, వాడు ఎల్లంపల్లి అనేవాడు, వాడు ఎండోమెంట్ మినిస్టర్గా వాడికి ఏదో ఒక అవకాశం వస్తే దాన్ని గుళ్ళో లింగాన్ని కూడా మింగేసాడు. వాడు కొబ్బరి చెప్పులు కానించి ఎండి సింహాలు కానించి ఏమైపోయినాయో కూడా ఎవరికి తెలియదు. అప్పుడు వాడి టికెట్ ఇవ్వకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక్క తందంతే ఆడు అయ్యా బాబు అని అడుక్కొని లాస్ట్కి సెంట్రల్లోనే ఉండంటే ఇక్కడ ఉన్నవాడిని పీకేసి ఈడు ఒక అసమర్థుడు అవినీతిపరుడు అని విష్ణు ఆడికి ఇచ్చారు. ఈడు ఇంకా పెద్ద అవినీతిపరుడు ఈడు. 2 సంవత్సరాలు ఓపిక పట్టాం. ఇవాళ మా ఓపిక నశించింది. విజయవాడకి ఏ రాజకీయ పార్టీ, సిపిఐ, సిపిఎం, ఇంకోటి ఉద్యోగులు ఎవరు ధర్నా చేసుకోవాలో ఒక ప్లేస్ ఉంది. ఇప్పుడు హైదరాబాద్కి కూడా ఒక ప్లేస్ ఉంది ధర్నా చౌక్, ఢిల్లీలో జంతర్ మంతర్ ప్లేస్ ఉంది. ఎవరిని ధర్నాలు అక్కడికి వెళ్ళి చేసుకోవాలి. అంతేగాని ప్రశ్న ఇదే సార్, అంటే మీకు ప్రధానంగా మీకు సమస్య అనిపించింది ఏంటి సార్? ధర్నా చేస్తున్న ప్రదేశమా, ధర్నాకి సంబంధించిన అంశమా? అంటే 2 మేమేం చెప్తున్నాం అంటే, మీరు ధర్నాకి ఒక కారణం చూపించారు, మెగా డిఎస్సీలో అవినీతి జరిగింది అని. దానికి మా మంత్రి లోకేష్ గారు స్పష్టంగా దానికి సమాధానం చెప్పాడు. ఎవరి
నేను ఎక్కడికైనా చర్చికి వస్తా, తాడేపల్లి మీ ఇంటికి రమ్మని వస్తా, మీ పార్టీ ఆఫీస్కి రమ్మని వస్తా, లేదా జూమ్ కాల్లో చర్చికైనా సిద్ధంగా ఉన్నానని అని చెప్పాడు. మరి చెప్పొచ్చు కదా. మళ్ళీ అధికారులు, మా అధికారులందరూ దాంట్లో ప్రిన్సిపల్ సెక్రటరీ, ఐఏఎస్ అధికారులు, ఐఎఫ్ఎస్ అధికారులు వాళ్ళు కూడా చెప్పారు. ఒక్కడు రాడు దానికి. కానీ రోడ్డు మీదకి వచ్చేంటి ఇష్టం అంటే, ఇప్పుడు ధర్నా చౌక్ అనేది ఒకటి ఉంది కదా ధర్నా చేసుకోవడానికి. మీరు 2 సంవత్సరాల నుంచి చేసుకుంటున్నారు, మేమే అనలేదే, ఎవరు రాలేదే. రోడ్ల మీదకి వచ్చి బండబూతులు మాట్లాడుతూ గంజాయి బ్యాచ్ని, బ్లేడ్ బ్యాచ్ని పెట్టి ప్రజలకు అసౌకర్యం కల్పిస్తూ ఉంటే నియోజకవర్గ ఎమ్మెల్యే చూస్తూ ఊరుకుంటాడా? మీరు మా నాయకుడిని దోషణలు చేస్తూ రోడ్డు మీద తిడతా ఉంటే, ప్రజలకు ఇబ్బంది కలిగిస్తూ ఉంటే, ప్రజలకు అసౌకర్యం కలిగిస్తుంది. నిన్న నాకు 100 మంది ఫోన్ చేశారు. గవర్నమెంట్ హాస్పిటల్ సెంటర్ నుంచి రోజు 400-500 మంది ఆడవాళ్ళు ఉద్యోగాలకు వెళ్తారు, వ్యాపారాలకు వెళ్తారు, చదువుకోవడానికి వెళ్తారు పిల్లలు. ఆ బస్ స్టాప్ ఆక్రమించి వీళ్ళు బస్సు రాకుండా చేశారు. మేము దేంట్లో వెళ్ళాలండి? ఆడవాళ్ళకు ఉచితంగా బస్సు పెట్టాం. ఆటో ఎక్కాలంటే 100 రూపాయలు అవుతుంది. ఎవడిస్తాడు? భయభ్రాంతులు చేసే విధంగా స్లోగన్స్ మందు కొట్టి ఇష్టం వచ్చి చేస్తూ ఉంటే అప్పుడు నేను వెళ్ళాల్సి వచ్చింది. అట్లాగే మేమే ఇప్పుడు నిన్న దాని తర్వాత మరుసటి రోజు నిన్న ధర్నా చౌక్లో వీళ్ళు ధర్నా చేసుకున్నారు. ఎవరిని వెళ్ళాడా? ఎవరన్నా వెళ్ళారా అని అడుగుతున్నా. నాకేం అవసరం? నువ్వు చట్ట ప్రకారం నడుచుకో, మాకు అవసరంలా. నీ పని నువ్వు చేసుకో. నువ్వు చట్టాన్ని అతిక్రమించి నియోజకవర్గంలోకి వచ్చి బోండావమా అనే మెడలు ఉంచుతా, ఒకడమో కాళ్ళు పట్టుకునే పరిస్థితి తీసుకొస్తా, కాళ్ళు ఇరక్కొడతా. ఏంటి ఆడి వయసు ఎంత? ఆడి దేవినేని అవినాష్ గారు ఆడి బతికెంత? ఆడి కెపాసిటీ ఎంత? మా పార్టీలో చిన్న చిన్న పనులు చేసుకోవడానికి వచ్చి ఏ అధికారులు ఉంటే ఆ పార్టీ మారినోడు ఆడు ఒక కేఏ పాల్ పార్టీ తప్ప అన్ని పార్టీలకు వెళ్ళాడు. అలాంటి వ్యక్తి ఇవాళ బోండావమా గురించి మాట్లాడతాడు. తోలు తీసేస్తాను చెప్పి అందుకని ఆడికి ఎల్లంపల్లి గాడికి ఈసారి రమ్మనండి నియోజకవర్గంలోకి. రోడ్డు మీదకి వచ్చి ఎట్టా పడితే అట్ట మాడమనండి, చెప్తాను వీళ్ళ సంగతి. కాబట్టి మాకు మేము మనుషులమే, మేము ఉప్పు గారాలు తింటున్నాం, మేము ఒక సీనియర్ శాసనసభ్యుడిని, మాకు చట్టం పట్ల అవగాహన ఉంది, నిబంధనలు నియమాలు తెలిసిన వాళ్ళం. మీరు ఎట్టా పడితే అట్ట మాట్లాడి ఎక్కడికి వచ్చి అక్కడ తిట్టి ఒకడు మెడలో ఉంచుతా, ఒకడు కాళ్ళు పీకుతాను, ఒకడు కాళ్ళు నరుగుతాను, ఒకడు అచ్చేస్తా, ఒకడు ఇచ్చేస్తా అంటే ఎందుకు ఊరుకుంటాం మేము? కాబట్టి వాళ్ళకు గుణపాఠం చెప్పాం. దెబ్బతో నిన్న స్టడీ అయ్యి డిసిప్లిన్గా ధర్నా చౌకుల గురించి ధర్నా చేసుకున్నారు. ఎవడేమన్నా వెళ్ళిపోయారు. అలా నిన్న మీరు చేసిన తర్వాత ఇప్పుడు పశ్చిమ నియోజకవర్గానికి అది పాకింది సార్. బుద్ధ వెంకన్న గారిని హౌస్ అరెస్ట్ చేయడం, మొత్తం నాయకులంతా కూడా కార్యకర్తలంతా అక్కడికి వెళ్ళిపోయి వెల్లంపల్లి నిర్వహిస్తున్న ప్రోగ్రాంలో మొత్తం అంతా వాళ్ళు చుట్టూ 1 గంట సేపు దాకా మొత్తం అంతా ప్యానిక్ అయిపోయిన పరిస్థితి. సో అంటే ఇది సాంప్రదాయంగా ఇప్పుడు మిమ్మల్ని చూసి పశ్చిమం అట్లా అంటే ఇక్కడ అంటే ప్రధానంగా ఈ ఇష్యూ తర్వాత నుంచి వైసీపీ వాళ్ళు మాటలు దాడి పెరగడంతో పాటు సో ఇక్కడ అలర్ట్, మిగతా పోలీసులు కానీ వీళ్ళంతా కూడా అలర్ట్ అవ్వాల్సిన పరిస్థితి వైసీపీ ఎక్కడ ఏం చేసినా కూడా. సో మీరు పోలీసులకు కానీ వీళ్ళకి కానీ ఏం చెప్తారు? ఎందుకంటే ఒక ప్లేస్ అనేది మీరు చెప్పినట్టు ఒకటి క్రియేట్ చేసి ఉంచారు కాబట్టి. సో పోలీసులు పర్మిషన్ ఇచ్చారని కూడా వైసీపీ వాళ్ళు చెప్తున్నారు. సో ఇష్యూ అవ్వకుండా ఉండాలంటే, ఇది స్టాప్ అవ్వాలంటే ఏం చేయాలి? నేను అదే చెప్తున్నా. నేను డీజీపీ గారికి కూడా కలుస్తా, డీజీపీ గారి నోటీసులో కూడా పెడతా. ధర్నా చౌక్ దేనికి పెట్టారు మీరు? ఎవడిష్టం వచ్చినట్టు ఆడు ఎక్కడ పడితే అక్కడ ధర్నాలు చేసుకోవడానికి ధర్నా చౌక్ దేనికి? తీసేయండి, అందరినీ రోడ్డు మీద పెట్టుకోమనండి. ఏం వైసీపీకి స్పెషల్ మీకు? పోలీసులకి తూర్పు నియోజకవర్గంలో కృష్ణలంకలో ధర్నా పెడతాడు వాడు, నత్తిపండుగాడు. ఆడేమో ఇంకో చోట పెడతాడు. ఎందుకు విజయవాడ ధర్నా చౌక్ దేనికి పెట్టారు? హైదరాబాదు 2 కోట్ల మంది జనాభా ఉండే హైదరాబాద్లో ఒకే ఒక ధర్నా చౌక్ 30 నియోజకవర్గాల పైన ఉన్నాయి. అసెంబ్లీ నియోజకవర్గం ఎవడు చేయాలన్నా అక్కడ రావాలి ధర్నాకి. అంతకన్నా పెద్దది విజయవాడ. 15 లక్షల జనాభా ఉన్న విజయవాడలో ఒక ధర్నా చౌక్ ఉంటే 3 నియోజకవర్గాలు అక్కడ 30 నియోజకవర్గాలు. ఢిల్లీ ఎంతది? ప్రధానమంత్రి ఉంటాడు అక్కడ. మరి ఇక్కడ దేనికి పెట్టారు ధర్నా చౌక్? తీసేయండి. ఇంకెవడు ఇష్టం వచ్చినట్టు ఎవడు కావాలంటే చేసుకుంటారు. ఒకళ్ళని కంట్రోల్ చేస్తూ మమ్మల్ని 5 సంవత్సరాలు గత ప్రభుత్వంలో హౌస్ అరెస్టులు చేశారు. ఇంట్లోంచి కాలు బయట పెట్టాలి, నిరసనలు కాలిస్తే అనౌన్స్ చేస్తే. తర్వాత మేము పోరాడి కోర్టులకు వెళ్ళి ఆర్డర్ తెచ్చుకుని ధర్నా చౌక్ వరకు రావటానికి 2 సంవత్సరాలు పైన పెట్టింది. అప్పుడు ఇదే పోలీసులు ఉన్నారుగా, మీకు తెలీదా?
మేమే ఉన్నాం, మీరు చట్టాన్ని అమలు చేయండి. ఎందుకు ఉదాసీనత? కాబట్టి ఇవన్నీ వస్తున్నాయి. వాళ్ళు రోడ్ల మీదకి వచ్చి మా నాయకుడు లోకేష్ని తిడితే, మా నాయకుడు లోకేష్ని బూతులు తిడితే, మా నాయకుడు చంద్రబాబు నాయుడు బూతులు సమస్య లేదు, ఊరుకునే ప్రసక్తే లేదు. ఆడి అవతలోడు ఎంత పెద్ద పిస్తా అయినా ఊరుకునే సమస్య లేదు. అడుగుంటాం. విజయవాడ నాయకుల సంగతి పక్కన పెట్టదు, ఎందుకంటే మీకు వాళ్ళకి మాటల యుద్ధం అనేది కంటిన్యూ కొనసాగుతుంది. బట్ ఇటు పేర్ని నాని దగ్గర నుంచి మొదలు పెట్టుకుని ఇటు అంబటి రాంబాబు వరకు కూడా దాదాపుగా అందరూ కూడా నిన్న జరిగిన ఇష్యూ మీద బాగా ఫైర్ అయ్యారు. ఆఖరికి మల్లాది విష్ణుకి సంబంధించిన ఆయన కుల నాయకుడికి ఎట్లా పలానా బ్రాహ్మణ సమాజ వర్గాన్ని కూడా ఎలా అవమానిస్తారని చెప్పి ఒక పెద్ద ఎత్తున చర్చను కూడా తీసుకొస్తూ ఉన్నారు. సో దీన్ని ఎట్లా చూస్తారు? అంటే నేను ఏమంటున్నానంటే, కల్తీ మద్యం కేసులో నిందితుడు మల్లాది విష్ణు, బ్రాందీ షాపులు బార్లు పెట్టి చికెన్ అమ్ముకొని, మటన్ అమ్ముకొని, ఫిష్ అమ్ముకున్నటువంటి వ్యక్తి మల్లాది విష్ణు. ఇదే కల్తీ మద్యం అమ్మి 15 మంది ప్రాణాలు తీస్తున్నాడు మల్లాది విష్ణు. వీడికి ఏంటండి కులం? ఈయన ఎలా కులం చూస్తారు? కాబట్టి రాజకీయానికి ఇలాంటి అవినీతి పరులకి, ఇలాంటి అక్రమార్కులకి కులం వద్దనేది వద్దు. వేసుకుంటే మీరు వేసుకోండి. మీ రాజకీయ చెప్తున్నాగా కులాల ప్రకారం విడగొట్టాలని చూస్తున్నారు, మతాల ప్రకారం విడగొట్టాలని చూస్తున్నారు, ఇష్టారీతిని మాట్లాడిస్తున్నారు. కానీ మా శక్తి కొలది మా నియోజకవర్గంలో మేము దాన్ని ఒప్పుకునే ప్రసక్తి లేదు. అందుకని చెప్పా, తోలు తీస్తాను ఎవడన్నా పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే అని చెప్పా. ఫైనల్గా చెప్పండి సార్, నిన్న చేసిన వాళ్ళు అనేక ఆరోపణలు అవన్నీ డిస్కస్ చేసి గంట పడుతుంది. బట్ వాళ్ళు ఒకే ఒక ప్రధాన ఆరోపణ చేశారు. సీఎంని కలిసి వచ్చిన తర్వాత బోండవమ ఈ విధంగా వ్యవహరించారు వాళ్ళ దృష్టిలో పడ్డానికి, లోకేష్ దృష్టిలో పడ్డానికి అనేది. సో నిన్నటి వరకు కూడా ఎక్కడ మీరు చెప్పినట్టుగా ఇప్పుడు కూడా మీడియా ముందు కూడా పెద్దగా రానివ్వమా, నిన్న ఇంత స్థాయిలో వచ్చారు అంటే సో చంద్రబాబు గారు చెప్పి పంపించారు అన్నట్టుగా, లేకపోతే వాళ్ళ దృష్టిలో పడ్డానికి ఈసారి టికెట్ సంపాదించుకోవడం, ఇలా రకరకాల ఆరోపణలు చేశారు. ఇందులో చంద్రబాబు గారిని కలిసి వచ్చిన తర్వాత అనేది అందరూ వాడుతున్న యూజ్ చేస్తున్న మాట. ఇప్పుడు మల్లాది విష్ణు అనేవాడికి సిట్టింగ్ ఎమ్మెల్యేగా టికెట్ బిగించారు. ఆడికి మైండ్ పోయి ఆడు ఏం చేయాలో అర్థం కాక పిచ్చెక్కి తిరిగాడు. అప్పుడు తర్వాత మళ్ళీ ఎలక్షన్లో ఓడిపోయినాక మళ్ళీ ఆడికి ఇన్ఛార్జ్ ఇచ్చారు. ఇక్కడ వెల్లంపల్లి గాడికి సిట్టింగ్ మంత్రి, అక్కడ ఆడికి టికెట్ తీసేశారు. అంటే ఈ టికెట్ తీసేస్తే కాళ్ళ ఎలా పడితే సెంట్రల్ ఇచ్చారు. ఇట్లాగా టికెట్ రాంది వాళ్ళకి వాళ్ళ పార్టీలో. బోండా ఉమాకి 2014లో ఇదే మాట చెప్పారు, ఇట్లాగే 2019లో ఇట్లా చెప్పారు, 2024లో ఇట్లా చెప్పారు. కానీ నేనే పోటీ చేశా అద్భుతమైన మెజార్టీతో. ఉమ్మడి కృష్ణా జిల్లా 17 మంది అభ్యర్థులు కన్నా హైయెస్ట్ మెజార్టీతో బోండవమ టీడీపీ ఎమ్మెల్యేగా గెలిచాడు. ఇక్కడ ఎవరు ప్రచారానికి కూడా రాలే ఆ రోజు, ఎవరు కూడా, అయినా గెలిచాం. కాబట్టి నాకు ప్రజల మద్దతు ఉంది, ప్రజలలో ఉండే మనిషిని నేను. కాబట్టి ఇవన్నీ కూడా ఊకదంపుడు ఉపన్యాసాలు, మాటలు, అనవసరమైన మాటలు. నేను ఒకటే చెప్తా ఉన్నా, మీ పార్టీలో మీకేం జరుగుతుందో నాకు తెలియదు, కానీ తెలుగుదేశం పార్టీలో చంద్రబాబు నాయుడు గారిని కానీ లోకేష్ గారిని కానీ ఎప్పుడు కావాలంటే అప్పుడు కలుస్తా. నేను రేపు పట్టాలు పంపిణీకి విజయవాడ రమ్మని చెప్పి నా నియోజకవర్గం రమ్మని చంద్రబాబు నాయుడు గారిని కోరటం జరిగింది. ఆయన ఇమ్మీడియట్గా ప్రద్యుమ్న గారిని పిలిచి డేట్ ఫైనల్ చేయమన్నాడు. ఆల్రెడీ కలెక్టర్ ఆఫీస్కి మెసేజ్ వచ్చింది, కలెక్టర్ ఆఫీసులో దాని మీద వర్కౌట్ చేస్తున్నారు. ఆగస్టు 15 నారా లోకేష్ గారు మాకనేని బసవపున్నయ్య స్టేడియంలో జెండా ఫ్లాగ్ హోస్టింగ్ వస్తున్నారు. అద్భుతమైన రీతిలో ఆయనకి స్వాగతం పలుకుతాం. ఆయనకి ఇక్కడ పెద్ద ఎత్తున ఈ జెండా మహోత్సవాన్ని కూడా నిర్వహిస్తాం. సో ఫైనల్గా ఉమా గారు చెప్తున్న దాంట్లో చివరిగా ఒకటే, ధర్నా చౌక్ అనేది ఉంది కాబట్టి ధర్నా చౌక్లో మాత్రమే ధర్నాలు చేసుకోండి, మాకు ఎటువంటి అబ్జెక్షన్ లేదు. ధర్నా చౌక్ కాకుండా ఎక్కడ ధర్నా చేసినా లేదా ఇష్యూ చేసినట్టుంటే ఖచ్చితంగా మళ్ళీ వెళ్తామని చెప్పి ఎమ్మెల్యే బోండవమ చెప్తున్నారు. మొత్తం మీద ఈ సమస్య అయితే ప్రస్తుతానికైతే సద్దు అడుగుతున్నట్టు కనబడుతుంది ధర్నా చౌక్ వరకు. బట్ లేదు, ఇంకా ఫర్దర్గా వాళ్ళు ముందుకు వెళ్ళే పరిస్థితి వైసీపీ వాళ్ళు ఉంటే కనుక సిచ్యువేషన్ ఎలా ఉంటుందో చూడాలి. ప్రస్తుతానికైతే అన్ని చోట్ల కూడా పోలీసులతో పాటు ఇటు మీడియా అలాగే వైసీపీకి సంబంధించిన కార్యకర్తలు కూడా అన్ని ప్రాంతాల్లో కూడా వైసీపీ చేసిన మెగా డిఎస్సీ దగ్గర అందరూ కూడా ఎదురు చూస్తున్న ఆ పరిస్థితి ఎప్పుడు ఏమవుతుందో తెలియక. కెమెరా పర్సన్ వినయ్తో సాయి, సుమన్ టీవీ, విజయవాడ నుంచి.